అలా గుడ్ మార్నింగ్ అమ్మా. చూడండి, తరుగుదలలో సరళ రేఖా పద్ధతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో 4 లెక్కలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లెక్క చెప్తున్నాను, చూసుకోండి. లెక్క ఏంటంటే, అడిచ్చిన లెక్క ఒకసారి చూద్దాము. అడు ఏం చెప్తున్నాడంటే లెక్క ఇక్కడ, జనవరి 1, 2010 రాధా అండ్ కంపెనీ 45,000 రూపాయలకి యంత్రాన్ని కొనుగోలు చేసింది. ఎంత కొంది? 45,000 రూపాయలకి కొందన్నాడు. ఎప్పుడు? జనవరి 1, 2010. ఆ యంత్రం యొక్క అంచనా వేసిన జీవితకాలం ఎంత అంటున్నాడు? 8 సంవత్సరాలు. అంచనా వేసిన అవశేషపు విలువ 5,000. సంస్థ పుస్తకాలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 31తో ముగిస్తున్నారు. జనవరితో స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 31తో ఎండ్ అవుతుంది. ఇంకా ఏం చెప్పాడు? సరళ రేఖా పద్ధతి ప్రకారం 3 సంవత్సరాలకు చిట్టాపద్ధతులు రాసి యంత్రాల ఖాతాను, తరుగుదల ఖాతాను చూపండి అని చెప్పాడు. అర్థమైందమ్మా మీకు లెక్క? మనకి ముందు మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. ఆడు ఎన్ని సంవత్సరాలకు కట్టమన్నాడో చూసుకోవాలి. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. అవునా? ఆ 8 సంవత్సరాలు ఏంటది? యంత్రం యొక్క జీవితకాలం. అవునా? మనం అనుకుంటున్నాం ఆ యంత్రం ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుందంటే, ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తే 8 సంవత్సరాల వరకు పనిచేస్తాయి. కానీ 8 సంవత్సరాలకు కట్టమనేదాడు. మనలో ఏమన్నాడు? 3 సంవత్సరాలకి యంత్రం తరుగుదల ఖాతాని, యంత్రం ఖాతాని తయారు చేయమని చెప్పాడు. 3 సంవత్సరాలు. ఎప్పుడు స్టార్ట్? ఎప్పుడు కొంటున్నాడు యంత్రాన్ని? 1/1/2010 టు 31/12/2010. ఇది ఒక సంవత్సరం. మళ్ళీ 1/1/2010 తర్వాత టు 31/12/2011. మళ్ళీ 1/1/2012 టు 31/12/2012. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అర్థమైందా? ఈ 3 సంవత్సరాలకి మాత్రమే మనం తరుగుదల కట్టాలి. అర్థం చేసుకోండి. జనవరితో స్టార్ట్ అయితే ఎప్పుడు ఎండ్ అవుతుంది? డిసెంబర్ 2010. అక్కడ ఒక సంవత్సరం. మళ్ళీ 2011 జనవరితో స్టార్ట్ అయితే డిసెంబర్. నెక్స్ట్ వన్ 2012 జనవరి, 2012 డిసెంబర్. ఇక్కడికి 3 సంవత్సరాలు అన్నమాట. అర్థమైంది మీకు? అది 8 సంవత్సరాలు ఏంటంటే యంత్రం యొక్క అంచనా వేసిన జీవితకాలం. మనకి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు కట్టమంటున్నాడు? 3 సంవత్సరాలకు కట్టమంటున్నాడు. కాబట్టి 3 సంవత్సరాలు మాత్రమే తీసుకోవాలన్నమాట. నేను చెప్పాను, రూల్ చెప్పాను కదా. తరుగుదలకి ఏ సూత్రము? తరుగుదల ఈజ్ ఈక్వల్ టు ఆస్తి అసలు ఖరీదు. అసలు ఖరీదు అంటే ఏంటి? కొన్న ధర ప్లస్ రవాణా ప్లస్ స్థాపన ఖర్చు. ఈ 3 కలుపుకుంటే మా అసలు ధర వస్తుంది. మైనస్ ఏ రాయాలి? అంచనా వేసిన విలువ బై అంచనా వేసిన జీవితకాలం. అంటే ఏంటిది? సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయితే ఇచ్చాడో అన్ని సంవత్సరాలు రాసుకోవాలి. ఇది సూత్రం. దీని ప్రకారం ఆస్తి అసలు ఖరీదు. ఆస్తిని ఎంత కొంటున్నాడని చెప్పాడు ఇక్కడ లెక్క చూడండి. 45,000 రూపాయలకి యంత్రాన్ని కొనుగోలు చేసింది. ఆ యంత్రం యొక్క అంచనా వేసిన జీవితకాలం అని చెప్పింది. ఇక్కడ కొనదారని, రవాణాని, స్థాపన ఖర్చులని ఏమని చెప్పిందా? డైరెక్ట్గా ఎంతకైతే తీసుకుంటున్నాడో అది ఏమవుతుంది? అసలు ఖరీదు అవుతుంది. ఎంతది? 45,000 మైనస్ అంచనా వేసిన అవశేషపు విలువ స్క్రాప్ వాల్యూ అని చెప్పాడు 5,000 బై
అంచనా వేసిన జీవితకాలం ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడు? 8 సంవత్సరాల 8 ఈక్వల్ టు 45,000 నుంచి 5,000 తీసేస్తే ఎంత అవుద్ది? 40,000 బై 8. చూడండి ఎన్నిసార్లు పోతుంది అది? 8 5 40. అవునా? మరి అమ్మ అంతసేపు ఆలోచిస్తున్నారు? 8 5 40. ఇంకెన్ని సున్నాలు మిగిలినాయి? 3 సున్నాలు కాబట్టి 5,000. అంతేనా? మీకు బాగా అనుకోండి ఎలా వస్తే కనుక 8 చెవులు వేసుకుంటారో 40,000 ఇక్కడ వేసుకుంటారు. ఎన్నిసార్లు పోతుందంటే 5 సార్లు పోతుంది. 0 3 సున్నాలు మిగిలింది కాబట్టి ఈ 3 సున్నాలు ఇక్కడ వేసుకుంటాం. అర్థమైందా మీకు? ఇలా డైరెక్ట్ గా అయినా కొట్టేసుకోవచ్చు, లేకపోతే భాగహారం ఎలాగైనా చేసుకోవచ్చు. ఎంత వచ్చింది సంవత్సరానికి తరుగుదల? 5,000. ఇదేం పద్ధతి? సరళ రేఖ పద్ధతి లేదా స్థిర వాయిదాల పద్ధతి. అంటే ప్రతి సంవత్సరం కూడా తరుగుదల ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. తగ్గుతున్న పద్ధతి తగ్గుద్ది. ఇది ఏ పద్ధతికి? సరళ రేఖ పద్ధతి, స్ట్రైట్ లైన్ మెథడ్ లేదా ఫిక్స్డ్ వాల్యూ మెథడ్, స్థిర వాయిదాల పద్ధతి. దీంట్లో ప్రతి సంవత్సరం కూడా తగ్గుదల ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. ఏమన్నా మార్త ప్రతి సంవత్సరం తగ్గుదల ఎంత అవుతుంది? 5,000 అవుతుంది అనమాట. అర్థమైందా? అటు తగ్గుదల కట్టమన్నాడు. తగ్గుదల రేట్ ఏమన్నా చెప్పినా మనకి? చెప్పలేదు. తగ్గుదల ఒకటే కట్టమన్నాడు కాబట్టి తగ్గుదల కట్టాము. తగ్గుదల కట్టాడు ఏం చేయమన్నాడు? చిట్టాపత్రులు రాసి యంత్రం ఖాతాను తయారు చేయమన్నాడు. అవునా? ఎక్కించుకోండి ఇది ఫాస్ట్ గా. ఫాస్ట్ ఎక్కించాలి. ఎక్కించారా? ఇప్పుడు మనల్ని ఏ రాయమంటాడు? చిట్టాపత్రులు రాయమంటాడు. అవునా? చిట్టాపత్రులు ప్రకారం అవుతుందా? చూసుకోండి. ఫస్ట్ ఆడు ఏం చెప్పాడు? యంత్రాన్ని ఏం చేస్తున్నాడు?
కొంటున్నామని చెప్పాడు. యంత్రం కొంటే మనకి ఏమొస్తుంది? వచ్చేదాన్ని మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది అంటే ఏం వెళ్ళిపోతుంది? నగదు. కొంటున్నాం అంటే మన దగ్గర నుంచి నగదు వెళ్ళిపోతుంది కదా. వచ్చేదాన్ని డెబిట్ చేయాలి, పోయేదాన్ని క్రెడిట్ చేయాలి. అంటే యంత్రం ఖాతా డేటా టు నగదు ఖాతా లేదా బ్యాంక్ ఖాతా ఏదైనా రాయొచ్చు అన్నమాట. ఎప్పుడు కొంటున్నాడు? 1/1/2010 అంతే కదా. యంత్రం ఖాతా డేటా టు నగదు ఖాతా. కింద నేరేషన్ యంత్రం కొనుగోలు చేసినందున ఎంత పెట్టుకుంటున్నాడు యంత్రాన్ని? 45,000 కాబట్టి డెబిట్ లో 45,000, క్రెడిట్ లో 45,000. అర్థమైంది? ఇది అర్థమైందా? నాతో పాటు చిట్టాపద్ధతులు రాసేయాలి మీరు ఫాస్ట్ గాను, లేకపోతే మళ్ళీ బోర్డు మీద రఫ్ చేయడానికి మళ్ళీ చేయడానికి కుదరదు కదా. నెక్స్ట్ వన్ చూడండి. మన దేనికి రాసిన చిట్టాపద్దు? యంత్రం కొన్నందుకు రాసే. యంత్రం కొని దాని మీద ఏం కడుతున్నాం మనం? తరుగుదల. తరుగుదల మనకు లాభమా నష్టమా? ఖర్చులు నష్టాలని డెబిట్ చేయాలి. అంటే తరుగుదల ఏమవుద్ది? డెబిట్ అవుద్ది. ఇప్పుడు చార్ట్ పీస్ అరిగిపోయింది కాబట్టి అరిగిపోయిన ఆస్తి మన దగ్గర ఉందా? వెళ్ళిపోయిందాన్ని క్రెడిట్ చేయాలి. అంటే తరుగుదల ఖాతా డేటా టు యంత్రం ఖాతా. ఖాతా డేటా టు యంత్రం ఖాతా. ఎప్పుడు కట్టాలి తరుగుదల? సంవత్సరాంతనా సంవత్సరం స్టార్టింగ్ లోనా? సంవత్సరాంతం కట్టాలి కాబట్టి 31/12/2010 యంత్రంపై తరుగుదల లెక్కించినందున ఎందుకంటే మన తరుగుదల ఎంత వచ్చింది సంవత్సరానికి? 5,000. 5,000. అర్థమైందా? రెండోది చిట్టవద్దు. ఆ తరుగుదల దేనికి మళ్ళించాలమ్మా? తరుగుదల దేనికి మళ్ళించాలి? లాభ నష్టాల కదా మళ్ళించాలి. గుర్తుందా? తరుగుదల ఇప్పుడు ఈ తరుగుదల లాభమా నష్టమా? ఖర్చులు నష్టాలని అంటే లాభ నష్టాలు కదా ఏమవుద్ది? డెబిట్ అవుతుంది. తరుగుదల ఇప్పుడు డెబిట్ అయితే అప్పుడు ఇంకోసారి ఏమవుద్ది? క్రెడిట్ అవుతుంది. లాభ నష్టాల ఖాతా డేటా టు తరుగుదల ఖాతా. తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్ళించినందున ఇది కూడా సంవత్సరం చివరిలోనే మళ్ళిస్తారు. 12/2010. ఎంత తరుగుదల? 5,000 కాబట్టి ఈ 5,000 రూపాయలు తీసుకుంటాం ఇక్కడ. అర్థమైంది? 2010 వచ్చినప్పటికి చిట్టాబద్దులు అయిపోయింది. 2010 తర్వాత 2011. 2011 మళ్ళీ యంత్రాన్ని ఏమన్నా కొంటున్నాడా? ఉన్న యంత్రం మీద మనం ఏం కట్టాలి? తరుగుదల కట్టాలి. తరుగుదల ఖాతా డేటా టు యంత్రం ఖాతా. 31/12/2011 తరుగుదల ఖాతా డేటా టు యంత్రం ఖాతా. తరుగుదల ఏర్పాటు చేసినందున తరుగుదల ఎంత అవుతుంది? 5,000 రూపాయలు మాత్రమే. ఎందుకంటే ఇది ఏ పద్ధతి? స్థిరమైన
తరుగుదల మారదు కాబట్టి తరుగుదల 5,000 అయింది. ఈ తరుగుదల మళ్ళీ దేనికి మళ్ళించాలి? లాభ నష్టాల ఖాతాను మళ్ళించాలి. 31/12/2011 లాభ నష్టాల ఖాతా డెటార్ టు తరుగుదల ఖాతా. తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్ళించినందున ఇది కూడా 5,000 అర్థమైంది. ఇదేమో మొదటి సంవత్సరాన్ని, ఇవి రెండో సంవత్సరాన్ని. ఎన్ని సంవత్సరాలు కట్టమన్నాడు? 3 సంవత్సరాలు కాబట్టి ఇంకా 2012 సంవత్సరానికి మనం చిట్టాపద్దులు రాయవలసి ఉంటుంది అనమాట. అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్ మళ్ళీ 2012కి వచ్చేటప్పటికి ఏం ఏర్పడుతుంది? తరుగుదల 31/12/2012 తరుగుదల ఖాతా డెటార్ టు యంత్రం ఖాతా. యంత్రంపై తరుగుదల ఏర్పాటు చేసినందున ఈ సంవత్సరం కూడా 5,000 అవుతుంది. ఎందుకంటే స్థిర వాయిదాల పద్ధతి సంవత్సరం అంతా వాడుకున్నాడు కాబట్టి. ఈ తరుగుదల మళ్ళీ దేనికి మళ్ళించాలంటే లాభ నష్టం ఖాతా మళ్ళించాలి. 31/12/2012 లాభ నష్టాల ఖాతా డెటార్ టు తరుగుదల ఖాతా. తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్ళించినందున ఈ సంవత్సరం కూడా తరుగుదల 5,000 రూపాయలు మాత్రమే. అర్థమైందమ్మా? చెప్తున్నాను చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ సంవత్సరం యంత్రం కొన్నందుకు చిట్టాపద్దు రాసాం. ఇది అక్కడ అర్థమైంది కదా? యంత్రం కొని స్టార్టింగ్లో 1/1/2010 రాసాం. స్టార్టింగ్లో కొన్నాడు కాబట్టి జనవరి నుంచి ఎప్పటికంటే అవుద్ది? డిసెంబర్కి వచ్చేటప్పటికి ఏం ఏర్పడింది? ఆ యంత్రాన్ని వాడుకున్నాం కాబట్టి తరుగుదల ఏర్పడింది. ఎంత ఏర్పడింది? 5,000 రూపాయలు. యంత్రం తరుగుదల ఖాతా డెటార్ టు యంత్రం ఖాతా. తరుగుదల నష్టం కాబట్టి ఖర్చులు నష్టాన్ని డెబిట్ చేసాం. తరిగిపోయిన మన దగ్గర ఉంటే సరిపోద్దా? పోయేదాన్ని క్రెడిట్ చేసాం. తరుగుదల అనేది నష్టం కాబట్టి ఖర్చులు నష్టాన్ని డెబిట్ చేయాలి కాబట్టి లాభ నష్టం ఖాతా ఏం చేసాం? డెబిట్ చేసాం. డెబిట్ చేసి తరుగుదలని క్రెడిట్ చేసాం. ఈ 3 చిట్టాపద్దులు అర్థమైనాయా? ఇది 2010కి సంబంధించింది. 2010 ఎక్కడికి వచ్చేటప్పటికి ఏంటిది? 2011లో స్టార్టింగ్ ఏమైనా యంత్రాన్ని కొంటున్నాడా? కొనట్లేదు. కొనకుండా ఉన్న దాని మీద తరుగుదల కట్టాలి. తరుగుదల నష్టం కాబట్టి ఖర్చుల నష్టాన్ని డెబిట్ చేసాం. యంత్రం అరిగిపోయిన యంత్రం మన దగ్గర ఉంటుందా? వెళ్ళిపోయేదాన్ని క్రెడిట్ చేసాం. కాబట్టి తరుగుదల ఖాతా డెటార్ టు యంత్రం ఖాతా. ఎంతది? 5,000. నెక్స్ట్ మనం ఇంకోండి. ఈ తరుగుదల దేనికి మళ్ళించాలి? లాభ నష్టాల ఖాతా డెటార్ టు తరుగుదల ఖాతా 5,000. ఇక్కడికి వచ్చేటప్పటికి రెండో సంవత్సరం 2011. అవునా? నెక్స్ట్ మనం 3వ సంవత్సరానికి వచ్చేటప్పటికి మళ్ళీ యంత్రాన్ని ఏమైనా కొంటున్నాడా? ఉన్న యంత్రం మీద ఏం కడుతున్నాడు? తరుగుదల ఖాతా డెటార్ టు యంత్రం ఖాతా 5,000. ఈ తరుగుదల నష్టం కాబట్టి ఖర్చుల నష్టాలు లాభ నష్టాల ఖాతా డెబిట్ చేసాం. లాభ నష్టాల ఖాతా డెటార్ టు తరుగుదల ఖాతా. అర్థమైందా? అర్థం కాలేదా? ఫాస్ట్ ఎక్కించండి.
రఫ్ చేసేస్తున్నానమ్మా. ఇది రఫ్ చేసేనా? ఇప్పుడు మనల్ని లెక్కలు ఏం చెప్పాడు? చిట్టాబద్దులు రాసి ఏం తయారు చేయమన్నాడు? యంత్రం ఖాతాని తయారు చేయమని చెప్పాడు. ఖాతా అనేది ఏ ఆకారంలో ఉంటుంది? టీ ఆకారంలో ఉంటుంది. అంటే డెబిట్ క్రెడిట్ ఉంటాయి అన్నమాట. గుర్తుందా మీకు అది? యంత్రం ఖాతా తేదీ వివరాలు చిట్టా పుట సంఖ్య మొత్తం రూపాయలు మళ్ళీ తేదీ వివరాలు చిట్టా పుట సంఖ్య మొత్తం రూపాయలు. సిఆర్ డిఆర్ డెబిట్ క్రెడిట్ అని కరెక్ట్ రాయాలి. డెబిట్ వైపు అయితే కనుక 2 తో స్టార్ట్ అవుతుంది, క్రెడిట్ వైపు అయితే కనుక బయట స్టార్ట్ అవుతుంది. మనం రాసిన చిట్టాబద్దుల ప్రకారం ఈ ఖాతాను ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ చిట్టాబద్దు దేనికి రాసాం? యంత్రం కొన్నందుకు రాసాం. అవునా? కొంటే చిట్టాబద్దు ఏంటి? యంత్రం ఖాతా డేటా టు నగదు ఖాతా. యంత్రం ఖాతాలో యంత్రం రాస్తామా? రాయం కాబట్టి ఏం రాయాలి? నగదని రాయాలి. అది ఎక్కడ ఉందని? క్రెడిట్ లో కాబట్టి ఎక్కడ రాయాలి? డెబిట్. డెబిట్ అంటే ఏది? ఇటువైపున. దేనితో స్టార్ట్ చేయాలి? టు నగదు ఖాతా. ఎన్నో తారీఖున? 1/1/2010. ఎంత పెట్టుకుంటున్నాడు? 45,000 పెట్టుకుంటున్నాడు కాబట్టి 45,000 తీసుకున్నాం. అర్థమైందని అక్కడికి చిట్టాబద్దు అయిపోయింది. రెండో చిట్టాబద్దు దేనికి రాసాం? తరుగుదలకు రాస్తాం. తరుగుదల ఖాతా డేటా టు యంత్రం ఖాతా. యంత్రం ఖాతాలో యంత్రం అని రాస్తామా? రాయం కాబట్టి ఏం రాయాలి? తరుగుదల. ఎక్కడ ఉన్నది కాబట్టి ఎక్కడ రాయాలి? క్రెడిట్ లో బై తరుగుదల ఖాతా. ఎప్పుడు? 31/12/2010. ఎంత తరుగుదల? 5,000 రూపాయలు. నెక్స్ట్ మూడో చిట్టాబద్దు దేనికి రాసాం? తరుగుదల లాభ నష్టాల ఖాతా మళ్ళీ ఇచ్చినందుకు రాసాం. తరుగుదల ఖాతా లాభ నష్టాల ఖాతా డేటా టు తరుగుదల ఖాతా. అక్కడ యంత్రం అనేది డెబిట్ లో కానీ క్రెడిట్ లో కానీ ఉందా? లేదు. కాబట్టి అది యంత్రం ఖాతాకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అవును కదా? అర్థమైందా మీకు? అది 2010కి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా? లేవు. ఉన్నాయా? లేవు. తర్వాత చిట్టాబద్దు దేనికి సంబంధించి? నాలుగో చిట్టాబద్దు 2011కి సంబంధించింది. కాబట్టి ఇక్కడితో ఏమైపోయింది? 2010 అయిపోయింది. కాబట్టి మనకి ఖాతాలో చూడండి ఏది ఎక్కువ ఉందో అటు కూడాలి. అవునా? గుర్తుందా మీకు? ఖాతా నిల్వలు తేల్చడం ఎక్కువ ఉన్నది కూడి తక్కువ ఉన్న వైపు తీసుకొచ్చి నిల్వలు తేల్చుతాం. ఇప్పుడు ఇక్కడ 2010 ఎండ్ అయిపోయింది. 2010లో డెబిట్ ఎక్కువ ఉందా క్రెడిట్ ఎక్కువ ఉందా? ఎంత? 45,000. ఈ 45,000కి కూడి తక్కువ ఉన్న వైపు తీసుకెళ్తాం. 45,000. 45,000 నుంచి 5,000 తీసేస్తే 40,000. 40,000 ఏమనుకోవాలి? బై తేల్చిన నిల్వ. నిల్వ తేల్చాం. ఇది అర్థమైందా? నిల్వ ఏం చేసాం మనం? తేల్చాం. ఎప్పుడు తేల్చినాం? 31/12/2010. అర్థమైంది ఇది పాయింట్.
40,000. మనకి ఎప్పుడు తీర్చిన నిల్వ 2010ని డిసెంబర్లో తీర్చాం. ఆ నిల్వని ఏంటంటే 31 ఇక్కడ 12 2010. దీని తర్వాత వచ్చేది జనవరి 1 2011 టు తెచ్చిన నిల్వ. ఇది అర్థమైందా? 40,000 ఏంటిది 2011కి వచ్చేటప్పటికి అర్థమవుతుందా? మళ్ళీ 2011లో మనం ఏం కట్టాలి? దీని మీద తరుగుదల కట్టాలి. తరుగుదల ఖాతా డేటా టు యంత్రం ఖాతా. యంత్రం ఖాతాలో ఎంతమంది రాస్తామా? డ్రాయింగ్ కంటే ఏం రాయాలి? తరుగుదల బై తరుగుదల రాయాలి. ఎప్పుడు తరుగుదల? 31/12/2011 బై తరుగుదల ఖాతా. ఎంత తరుగుదల? 5,000. నెక్స్ట్ ఇంకేమైనా వస్తుందా దీంట్లోకి? తర్వాత చిట్టాబద్దులు ఆర్మస్టల్ ఖాతా డేటా టు తరుగుదల ఖాతా ఉంది. దాంట్లో డెబిట్ లో కానీ క్రెడిట్ లో కానీ యంత్రం అనేది ఏమైనా ఉందా? లేదు కాబట్టి వస్తుందా? కాదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఎటు ఎక్కువ ఉందో చూడాలి. డెబిట్ ఎక్కువ క్రెడిట్ ఎక్కువ? డెబిట్ ఎక్కువ. మళ్ళీ 40,000 కూడి క్రెడిట్ వైపు తీసుకొస్తాం. 40,000. 40,000 నుంచి 5,000 తీసేస్తే ఈ 35,000 ఏంటిది? తేల్చిందా? ఎప్పుడు తెలుస్తాం? 31/12/2011 బై తేల్చిన నిల్వ. ఆ నిల్వ ఎక్కడ తెస్తే 35,000 ఏమనాలి? టూ తెచ్చిన నిల్వ. ఇప్పుడు 1/1/2012. మళ్ళీ 2012 సంవత్సరాన్ని 30,000 రూపాయల యంత్రాన్ని 35,000 రూపాయల మనం యంత్రాన్ని వాడుకుంటే దాని మీద ఏం ఏర్పడింది? తరుగుదల. ఎంత? 5,000 రూపాయలు. తరుగుదల ఖాతా డేటా టు యంత్రం ఖాతా. యంత్రం ఖాతాలో యంత్రం రాయాలి. ఏం రాయాలి? తరుగుదల రాయాలి. 31/12/2012 బై తరుగుదల ఖాతా 5,000 రూపాయలు. మళ్ళీ ఏది ఎక్కువ ఉందో చూసుకుంటాం. డెబిట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ ఉన్నది కూడి తక్కువ ఉన్న వైపు తీసుకొస్తాం. 35,000 నుంచి 5,000 తీసేస్తే 30,000. ఈ 30,000 ఏమన్నానండి? 31/12/2012 బై తేల్చిన నిల్వ. ఆ 30,000 ఎక్కడ వేసుకుని టూ తెచ్చిన నిల్వ. 1/1/2013. ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నాడు తరుగుదల? 3 సంవత్సరాలు. 2010, 11, 12. సరిపోయిందా? సరిపోలేదా? అర్థమైందా మీకు? ఇది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందమ్మా? చిట్టాబద్దుల ప్రకారమే మనం రాసాం. అవునా? యంత్రం ఖాతాలో యంత్రం అని రాసుకోం కాబట్టి యంత్రానికి ఆపోజిట్ లో డెబిట్ లో ఉంటే క్రెడిట్ లో రాసాం, క్రెడిట్ లో ఉంటే డెబిట్ లో రాసాం. 2010 నిల్వ తేల్చితేనేమో 40,000 వచ్చింది. 2011 నిల్వ తేల్చితేనేమో 35,000 వచ్చింది. 2012 నిల్వ తేల్చితే 30,000 వచ్చింది. అర్థమైందా? ఇది ఏం పద్ధతి? ఇది స్థిర వాయిదాల పద్ధతి లేదా సరళ రేఖా పద్ధతి. దీని ప్రకారం తరుగుదల ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. ఇంకోటి ఫస్ట్ ఇయర్ ఎంత? సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 5,000. అంటే ఏం పద్ధతి? స్థిర వాయిదాల పద్ధతి. 5,000 ఎక్కడన్నా మారిందా? 4,000. ఇలా ఉంటే కనుక దీన్ని ఏం పద్ధతి అంటారు? స్థిర వాయిదాల పద్ధతి అని అంటారు అన్నమాట. అర్థమైందా? ఎక్కించారా? యంత్రం ఖాతాతో పాటు ఇంకేం తయారు చేయమన్నాడు? తరుగుదల ఖాతా తయారు చేయమన్నాడు. మనకు తరుగుదల ఖాతా వేయాలి. తొందరగా ఎక్కించండి. ఇస్తాను దాంట్లో ఎక్కించుకున్నది. ఇది రఫ్ చేస్తాను. ఇప్పుడు మనం తరుగుదల ఖాతా వేయాలన్నమాట. చెప్పేస్తున్నాను.
చూడండి ఇప్పుడు తరుగుదల ఖాతా. తరుగుదల ఖాతాలో తరుగుదల అని రాస్తామా? రాయం కాబట్టి మనకు ఫస్ట్ చిట్టాపద్దులో తరుగుదల ఏమి వచ్చిందా? రాలేదు. 2015 సంవత్సరంలో రెండో చిట్టాపద్దులో ఏమి వచ్చింది? తరుగుదల ఖాతా డేటా టు కేంద్రం ఖాతా. తరుగుదల ఖాతాలో తరుగుదల రాస్తామా? రాయం కాబట్టి ఏం రాయాలి? ఎక్కడ ఉందని కాబట్టి ఎక్కడ రాయాలి? డెబిట్ లో రాయాలి. టు ఎంతమ్మా? 5,000 రూపాయలు. ఇప్పుడు 31/12/2010. అదే సంవత్సరం ఆ తరుగుదల దేనికి మళ్ళించాడు? లాభ నష్టాల ఖాతా మళ్ళించాడు. లాభ నష్టాల ఖాతా మళ్ళించితే చిట్టబద్ద ఏంటి? లాభ నష్టాల ఖాతా డేటా టు తరుగుదల ఖాతా. తరుగుదల ఖాతాలో తరుగుదల రాస్తామా? రాయం కాబట్టి ఏం రాయాలి? లాభ నష్టాల ఖాతా రాయాలి. ఎక్కడ ఉందని కాబట్టి ఎక్కడ రాయాలి? ఏమని రాయాలి? బై లాభ నష్టాల ఖాతా. డేట్ ఎప్పుడు? 31/12/2010. ఎంతది? 5,000. 2010కి సంబంధించి మళ్ళీ తరుగుదల అనేది ఎక్కడ ఉందా? లేదు. కాబట్టి నెల ఏమన్నా తెలుసుకోకుండా రెండు వైపులు ఎలా ఉంది? సమానంగా ఉందమ్మా. ఇలా చూడు, రెండు వైపులు ఎలా ఉంది? సమానంగా ఉంది. కాబట్టి టోటల్ చేసి వదిలేస్తా ఉంటే అర్థమైంది. మళ్ళీ 2011కు సంబంధించి చిట్టబద్దు చూడండి. ఫస్ట్ చిట్టబద్దు తరుగుదల ఖాతా డేటా టు యంత్రం ఖాతా. తరుగుదల ఖాతాలో తరుగుదలను రాసామా? రాయం కాబట్టి ఏం రాయాలి? టు యంత్రం ఖాతా. ఎంత అమౌంట్? తరుగుదల ఖాతా డేటా టు యంత్రం ఖాతా. క్రెడిట్ లో కాబట్టి ఎక్కడ రాసాం? డెబిట్ లో రాసాం. ఎప్పుడు? ఏ సంవత్సరం? 31/12/2011. 5,000 కాబట్టి అమౌంట్ వేసాం. నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్పాడు? దాని తర్వాత చిట్టబద్దు లాభ నష్టాల ఖాతా డేటా టు తరుగుదల ఖాతా. తరుగుదల ఖాతాలో తరుగుదలని రాస్తామా? రాయం కాబట్టి ఏం రాయాలి? లాభ నష్టాల ఖాతా. ఎక్కడ ఉందని కాబట్టి ఎక్కడ రాయాలి? క్రెడిట్ లో బై లాభ నష్టాల ఖాతా. ఇప్పుడు 31/12/2011. ఎంతది అమౌంట్? 5,000. మళ్ళీ నిర్ణయం తేల్చాలనుకున్నా లేదు కాబట్టి రెండు వైపులు ఏం చేయాలి? టోటల్ చేసి వదిలేయాలి అంతే. నెక్స్ట్ మళ్ళీ 2011 అయిపోయింది. ఇప్పుడు 2012వ సంవత్సరం. 2012వ సంవత్సరానికి వచ్చేటప్పుడు చిట్టబద్దు చూడండి. డేటా టు యంత్రం ఖాతా. తరుగుదల ఖాతా తరుగుదల రాయం కాబట్టి ఏం రాయాలి? యంత్రం రాయాలి. ఎక్కడ ఉంటుంది? ఎక్కడ రాయాలి? డెబిట్ లో రాయాలి. టు ఎంతది? 5,000 కాబట్టి ఇక్కడ డేటు 31/12/2012. దీన్ని దేనికి మళ్ళించాడు? మళ్ళీ లాభ నష్టాల ఖాతా మళ్ళించాడు. లాభ నష్టాల ఖాతా డేటా టు తరుగుదల ఖాతా. తరుగుదల ఖాతాలో తరుగుదలని రాయం కాబట్టి ఏం రాయాలి? లాభ నష్టాల ఖాతా. అక్కడ డెబిట్ లో ఉంది కాబట్టి ఎక్కడ రాస్తున్నాం? క్రెడిట్ లో రాస్తున్నాం. బై లాభ నష్టాల ఖాతా. ఇప్పుడు 31/12/2012. 5,000. అర్థమైందా? అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ నిల్వలు ఎందుకు తేల్చలేదు? ప్రతి సంవత్సరం డెబిట్ క్రెడిట్ ఎలా వచ్చింది? సమానంగా వచ్చింది కాబట్టి మనం ఏం తేల్చలేదు? నిల్వలు తేల్చలేదు అన్నమాట. అర్థమైందమ్మా? తరుగుదల కనుక్కొని యంత్రం ఖాతాను తరుగుదల ఖాతా ఏమన్నాడు? వేసాం. అర్థమైందా? నేను డౌట్ ఉందా లెక్కలో? అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, థ్యాంక్ యూ.